జై శ్రీకృష్ణ. విష్ణు భగవానుని యొక్క ఆదేశం మేరకు జన్మించబోతున్న యోగమాయతో దేవాది దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. నీవు శీఘ్రముగా కోర్కెలను తీర్చగలవు. ఆ కారణం చేత జనులంతా నిన్ను గంధ దీప పుష్పాక్షతలతో భక్తితో కొలవగలరు. నీవే భద్రకాళివి, నీవే దుర్గవు, నీవే విజయవు. ఇలా అనేక రూపాలలో నీవే నారాయణివి, నీవే అంబికవు, నీవే కన్యకవు అని దేవాది దేవుడు యోగమాయతో చెప్పారు. శ్రీకృష్ణుడు, యోగమాయ ఇద్దరూ సోదరీ సోదరులుగా జన్మించబోతున్నారు. శక్తికి, శక్తిమంతునికి ఎటువంటి భేదము లేదు. అయినప్పటికీ కూడా శక్తి ఎల్లప్పుడూ శక్తిమంతుని అధీనంలోనే ఉంటుంది. వీరి ఇద్దరిని కూడా ప్రజలు భక్తితో పూజిస్తూ ఉంటారు. ఆ కారణం చేతే విష్ణు ఆలయాలు ఉన్నాయి, శక్తి యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వీరిద్దరిని కూడా పూజించడం జరుగుతూ ఉంటుందన్నమాట. నా అంశ అయిన అనంతశేషుడు దేవకి గర్భంలో ఉన్నాడు. ఆయన బలవంతంగా రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టబడ్డాడు కదా. ఆ కారణం చేత ఆయనను సంకర్షణుడు అని, బలరాముడు అనే పేర్లతో పిలువబడతాడు. ఈ మాటలను విన్న యోగమాయ దేవాది దేవునికి ప్రదక్షిణలు చేసి వెంటనే ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించింది. యోగమాయ దేవకి గర్భాన్ని రోహిణి గర్భంలోనికి మార్చినప్పుడు వారిద్దరూ యోగమాయ ప్రభావంలోనే ఉన్నారు. దీనినే యోగ నిద్ర అని కూడా అంటారు. ఈ విధంగా జరగగానే దేవకి సప్తమ గర్భం నశించిందని జనులంతా భావించారు. వాస్తవానికి దేవకీసుతుడే అయినప్పటికీ బలరాముడు రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం వలన రోహిణి సంతానంగా ఆవిర్భవించబోతున్నాడు. జై శ్రీకృష్ణ.